హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కొరమేను చేపల పులుసు అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆంధ్ర స్టైల్లో ఈ కొరమేను పులుసు అయితే చూపించబోతున్నానండి. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంక లేట్ ఏమి చేయకుండా ఈ కొరమేను చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి దానిలో జిగురు పోయేంత వరకు కడగాలండి. ఒక 3-4 సార్లు వరకు వాటర్ వేసి అయితే కడుగుతూ ఉండండి చేప ముక్కల్ని. ఈ చేప ముక్కల్ని ఎంత నీట్గా కడిగితే అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. కొద్దిగా ఎక్కువ సార్లే జిగురు పోయేంత వరకు కడుగుతూ ఉండాలండి, లేదంటే ఈ చేప చేదొస్తుంది. నీట్గా అయితే కడిగైతే తీసుకోండి. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు, 1 టీ స్పూన్ వరకు నూనె వేసి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలిపి మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగానే మనం 2 చిన్న నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే తీసి కడిగి నానబెట్టి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దాకా పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి దానిలో 2 రెమ్మల కరివేపాకు ఇలా తుంచైతే వేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేయండి. తర్వాత 1 6 పచ్చిమిర్చిని ఇలా మధ్య కట్ చేసి అయితే వేసుకోండి. ఇలా ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేయండి. నెక్స్ట్ దానిలో టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకుందాము. చేపల పులుసులో మెంతులు వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు మూత పెట్టి మంటలు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోండి. ఆనియన్స్ మగ్గేలోపు మనం ఇక్కడ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 2 టీ స్పూన్లు గసగసాలు, 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసి వేయించండి. ఇప్పుడు ఈ టమాటాలని మూత పెట్టి మెత్తబడేంత వరకు మగ్గించండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే వేసుకోండి. నేను వేస్తున్నప్పుడు వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి పులుసు మరిగేంత వరకు మరిగించండి. ఇప్పుడు ఇలా పులుసు మరుగుతున్న టైంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇలా వేసుకుని దానిలో ఒక 3 బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చేప ముక్కలకి ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందండి. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా ఒకసారి క్లాత్తో పట్టుకుని కదిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇంకా ఫైనల్ టచ్ వేయించిన మెంతులు ఆవాల పొడి 1 టీ స్పూన్ వేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి స్పైసీగా కొరమేను చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఆహా, ఆ ఫ్లేవర్కే నోట్లో నీళ్ళూరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని. ఈ చేపల పులుసు చల్లారితే ఒక రుచి, సాయంత్రానికి ఒక రుచి, మరుసటి రోజుకి ఒక రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముళ్ళు కూడా ఏమీ ఉండవు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ కొరమేను పులుసు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి చాలామంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.